నాకు కూడా ప్రైజ్లా. నా సాక్ష్యం ఏంటంటే కొంచెమే చెప్తా, చాలా ఉంది కానీ. అయితే నా జీవితంలో జరిగిన మేలుల గురించి, నాకు ఈ కరోనా పుట్టిన తర్వాత కుమారుడు కావాలని మేము ఎంతో ప్రయత్నించినాము. అయితే నేను ప్రెగ్నెంట్ వచ్చినప్పుడు అబార్షన్ అయింది నాకు. అయితే ఇక్కడున్న మేడం ఏం చేసిందంటే నాకు సరిగ్గా అబార్షన్ చేయలేదు, చేయక కడుపులో ఆ ముక్కలు అట్లా ఉండిపోయినాయి. తర్వాత ఆమె మంచి చేసిందేమో అనుకొని నేను కూడా అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు నా ప్రాణం మీద అనేసి నేను అట్లనే పనికి వెళ్ళిపోయేదాన్ని. అయితే తర్వాత మళ్ళీ ప్రెగ్నెన్సీ వచ్చింది. 5 months 6 months వచ్చిన తర్వాత నాతోని ఒక విషయం అంటే బయట వాళ్ళ విషయంలో నేను ప్రోగ్రాం జరగడం వల్ల చాలా బ్లీడింగ్ అయిపోయింది. అసలు బ్రతకడం అనుకున్నా. గాంధీలో నన్ను అడ్మిట్ చేసినాక నాకు ఏమైందంటే భయం అవుతుంది చాలా. అక్కడ రోజుకు 2-3 బాడీలు శవాలు వస్తున్నాయి. ఎందుకబ్బా నాకు ఇంత భయంకరంగా ఉంది, నన్ను ఈ హాస్పిటల్ తీసుకొచ్చినాం అంటే చాలా ఎంత అంటే అంత అమ్మ తోడుగా ఉండేది. అయితే నాకు ఇక ఆ ప్రెగ్నెంట్ ఉండడం నాకు ఇష్టం లేదు. ఎందుకు బ్లాక్ అయిపోతున్నా, సన్నగా అయిపోతున్నా, ఏం తిన్నా అసలు శరీరానికి పడతలేదు. అసలు ఏమైందని నాకు భయం వేసి కరీంనగర్ మేము ఇంతకుముందుకు అక్కడ పనికి పోయి ఉంటుంది. అక్కడ లవణ్య మేడం అంటానే నాకు తెలుసు. అక్కడ హాస్పిటల్ పేరు విజయ్ హాస్పిటల్. లవణ్య మేడం అంటానే చాలా మంచి ఆమె. అయితే అక్కడ హాస్పిటల్కి పోయినప్పుడు స్కానింగ్ తీపించుకుంటే అమ్మ ఆమెకు అక్కపక్కన చిన్న చిన్న గడ్డలు ముక్కలు ఉన్నాయి, నువ్వు ఎంత తొందరగా తీపించుకుంటే అంత మంచిది, లేకపోతే నీకు అదేంటి విషయం అనేది నీ శరీరంలోకి ఉండిపోయి నువ్వు కూడా చనిపోవడం అవుతుంది అనేసి అంటే నేను ఒకటే మా అమ్మ ఏమన్నది, ఆమె డాక్టర్ అమ్మ కాళ్ళ మీద పడి, అమ్మ ఇంతమందికి 3 పిల్లలు ఉన్నారు, ఆ పిల్లల గురించి అన్న అమ్మ చేసుకొని ఇక బ్రతుకుతుంది, వద్దమ్మ కొడుకొద్దేమో ఆపరేషన్ చేసేసి అనే నాకు. అయితే ఆమె మాకు అబద్ధం చెప్పిందేమో అనుకొని మేము అనుకుంటే ఆమె తీసినాక కూడా ఒక ప్లేట్ వేసి చూపించింది ఆ ముక్కలని, ఆ గడ్డలని. అప్పుడు దేవుడు నన్ను ఆ యొక్క భయంకరమైన స్థితిలో నన్ను బ్రతికించుడు. అయితే నన్ను ఎందుకు బ్రతికించిందంటే ఈరోజు నన్ను ఇక్కడ గట్కేసార్లో అక్కడ హోటల్ పెట్టుకోవడము, అంతమంది ప్రజలలో నిలబడము, అయితే దేవుడు నాకు అదే నిర్ణయించినట్టు నాకు మంచి ఆరోగ్యం ఇచ్చి మంచి చనిపోయేదాన్ని బ్రతికించడం జరిగింది. అయితే నన్ను ఆ యొక్క ప్రజలు నన్ను ఒక గట్కేశ్వర మండలానికి ఎన్ఎస్ఆర్ అధ్యక్షురాలుగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. అయితే మంత్రి కూడా నాకు ఆయన చేతుల మీదుగా నాకు సన్మానం చేయడం కూడా జరిగింది. నాకు ఎంతో మంత్రి కూడా హామీ ఇస్తున్నారు. అది నా కృప కాదు, నా శక్తి కాదు, నా బలం కాదు, నా అన్నదమ్ములు కాదు, నా అత్తగారు కాదు, నా అమ్మగారు కాదు, దేవుడు ఇచ్చిన కృప నాకు. అంటే నాకు ఒక మొన్న శుక్రవారం రోజు చైర్మన్ మేడం కళ్ళనికి పోయినప్పుడు నాకు ఒక వాగ్దానం వచ్చింది. నేను ఎక్కడైనా పోయినప్పుడు నేను కంపల్సరీ వాగ్దానం జరుగుతా. ఆ వాగ్దానం ఏమని వచ్చిందంటే, నేను ఇచ్చు మంచి మాట నెరవేర్చుచున్నా, దూరం మీద చిగిరిద్దురు అని ఒక వాగ్దానం వచ్చింది. చైర్మన్ మేడం కాడికి పోయినప్పుడు ఆమె మంచిగా రిసీవ్ చేసుకొని నన్ను ఎవరు ఆమె తీసుకొని మేడం ఇంటి దగ్గర ఈ విధంగా ఉంది, ఆ విధంగా ఉంది అని చెప్పినప్పుడు ఆమె ఈరోజు మున్సిపల్ సిబ్బందులని ఈరోజు పంపడం జరిగింది. అక్కడ మా ఇంటి ముందట గడ్డి ఇట్లా మొత్తం చెక్కడం జరిగింది. ఇప్పుడు ఒకటి ఏంటంటే యోసేపు జీవితంలో ఏ విధంగా జరిగిందో అన్నదమ్ములు యోసేపుకు దేవుడు ఆశీర్వాదం ఇచ్చింది. ఏం ఆశీర్వాదము? కళల ద్వారా. కళలు పడితే మీరు కళలు పడితే ఈ కళ పడ్డది ఆ కళ పడ్డది అని అబద్ధం చేసుకోవద్దు. కళల ద్వారా కూడా ఏ కళ పడ్డదో కళ తెల్లారి ప్రార్థన చేసుకోవాలి. యోసేపు కళల ద్వారానే గొప్ప రాజు ఒక నగరానికి ఇవ్వబడింది. అయితే నాకు ఒకటి ఏమనిపించింది అంటే, యూకే మోషే మాటనే గుర్తుకొస్తుంది, మోషే ఆలోచనే గుర్తుకొస్తుంది. ఏంటి ప్రభా మోషకి జరిగినది నాకు అది జ్ఞాపకం చేసుకున్న ఊకే ఎందుకనంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. ఏంటంటే నాకు క్రిస్టియన్ పెళ్ళి మా అమ్మగారికి నచ్చదు. అయితే సరే అనేసి మా ఆయనకి ఫస్ట్ మ్యారేజ్ అయిపోయింది, సెకండ్ ఆమెని. మా అన్న వాళ్ళకి మా ప్రజలకి ఎవరికి నచ్చదు క్రిస్టియన్ మ్యారేజ్. నా ఇష్టంతో సొంతంగా చేసుకున్న మ్యారేజ్ ఇది. అయితే మా అత్తగారు మా అత్తమామ లేరు, నా పెళ్లి కాకముందుకే చనిపోయేది. అయితే నాకు మోషే ఊకే ఇదే యోసేపు గురించి ఊకే గుర్తు చేస్తుంటే నాకు ఒకటి గుర్తుకొచ్చింది. ఏమంటే అయితే మా అత్తగారు మమ్మల్ని ఏం చేసిరంటే మాకు ఒక రూపాయి కూడా ఏమి ఉందో నేను ముందుగా దేవుడికి కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. అయితే తెలియని విలేకరులు కూడా ఆ రోజు వచ్చి మాట్లాడండి మేడం మాట్లాడండి అనేసి నన్ను మాట్లాడడం జరిగింది. ఆయన మాట్లాడుతున్న మధ్యలో మాట్లాడుతున్న మాటలలో కూడా నాకు
సాక్ష్యం చెప్తా కదా, ఆ దేవుడి మాట కూడా మధ్యలో వస్తున్నాయి. అలాంటివి ఏంది మేడం, కొన్ని ఏమో క్రిస్టియన్ మాట్లాడుతున్నావు, కొన్ని ఏమో ఇక్కడ మాట్లాడుతున్నావు అంటే, నేను మందిరంలో సాక్షి చెప్తా కాబట్టి అదే నాకు నోటికి అయిపోయింది. సరే వేరే విధంగా మాట్లాడమంటే అట్లా కూడా మాట్లాడతాను అనేసి వేరే విధంగా మాట్లాడడం జరిగింది. మా విషయంలో ఒకటి ఏంటంటే, మేకల నరసింహరావు సార్ అంటే ఆయన అన్యుడు, దేవుడి గురించి తెలియదు కానీ దేవుడికి ఎన్నో సేవలు చేసిండు. ఆ సార్ ఈరోజు నేను మీటింగ్ పిలవడం జరుగుతుంది, సాయంత్రం వస్తాడు, ఆయన పరిచయం చేస్తాను మీకు. దేవుడి మాటలు అంటే అసలు అన్ని వదులుకుంటాడు, దేవుడి మాటలు వినడానికే ఎంత దూరమైన వస్తాడు. అయితే ఆ సార్ ఎంత హెల్ప్ చేయడం జరిగింది. మనం అనుకుంటాము మనకి ఎవరు లేరా, దేవుడు మాట్లాడతలేడు, దేవుడు వస్తలేడు అంటే, దేవుడు మన ఎదురుకు వస్తే మనం అసలు బ్రతకగలుగుతామా, చూడగలుగుతామా? కానీ ఎన్నడూ అట్లా అది నాకు అనుకోవద్దు. ఎవరి ద్వారానైనా దేవుడు పంపిస్తాడు, మాట్లాడిపిస్తాడు. కాబట్టి ఆ సార్ ద్వారా ఎన్నో విధాలుగా మాకు చేయడం జరిగింది. మాకు కూడా ఇప్పుడు పైప్ లైన్ వేయడం జరిగింది, మా ఇంటి ముందర వేస్తున్నారు. డ్రైనేజ్ కనెక్షన్ కూడా వేస్తామని చెప్పారు. కరెంటు స్తంభాలు మా ఇంటి చుట్టూ ఎలాంటి హాని కలగకుండా మాకు చైర్మన్ ద్వారా దేవుడు మాట్లాడి మాకు అనేకమైన మేలు చేయటకు మాకు ఎంతగానో దేవుడు సహాయం చేస్తూ వస్తుండు. అదేవిధంగా డబ్బా విషయంలో కూడా అనేక గొడవలు అయినాయి. నేను ఏమాత్రమైన కృంగలేదు. నేను ఒక్కటే అన్న, డబ్బా విషయంలో డబ్బా జేసీతో గులగొడతారంటే గులగొట్టని చుట్టూ చీర కట్టుకొని రొట్టెలు చేసుకొని బ్రతుకుతా, ఆయన ఏ విధంగా వచ్చి గులగొడతారని ఇట్లా కూడా చెప్పడం జరిగింది. అయితే పరో రోజు లాగా మా వార్డు కౌన్సిలర్ నాకు ఆపోజిట్ అన్నాడు. పరో రాజు మోషకి ఏ విధంగా ఉన్నాడు ఆపోజిట్, అదేవిధంగా మా 3వ వార్డు కౌన్సిలర్ బొప్ప ప్రభాకర్ రెడ్డి అంటే ఆయన నాకు ఆపోజిట్. అయితే ఆ పరో రాజు ఆయనకి ఏ విధంగా గుణపాఠం చెప్పానో, మోషేని ఏ విధంగా రాజుగా ఎంచ